వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి. ఈ అంశంతో వైఎస్ఆర్సీపీకి ఎంత సెంటిమెంట్ కలిసి వచ్చింది? అదే సమయంలో టీడీపీకి ఈ అస్త్రం నిజంగానే డిఫెన్స్లో పడేసేలా చేసిందా? నిజంగానే టీడీపీ ఒక్కసారిగా ఈ రాళ్ల దాడితో ఈరోజు ఉలిక్కి పడే ప్రయత్నం చేస్తుందా? ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చినట్టు టీడీపీ శ్రేణులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు? సేమ్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎలాగైతే 2019 ఎన్నికల్లో టీడీపీ పడే ప్రయత్నం చేసిందో, టీడీపీ క్యాడర్ పడే ప్రయత్నం చేసిందో, ఆ రోజు అధికారంలో ఉండి కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా టీడీపీ ఈ రోజున అదే ట్రాప్లో పడే ప్రయత్నం చేస్తుందా? ఎందుకు ఈ ఇష్యూని ఆ స్థాయిలో టీడీపీ తీసుకెళ్లలేకపోయిందన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు సెంటిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? బట్ ఈ ఇష్యూ కేంద్రంగా నిజంగా టీడీపీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సో నిజంగా టీడీపీ ఇప్పటికైనా వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం ఎంతవరకు చేసింది, అందులో ఎంతవరకు కూడా సక్సెస్ అయింది? ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా గత ఎన్నికల టయాన్ని కూడా ఒకటి పోల్చి చూసుకోవాలి. ఇక్కడ ఆ రోజున ఉప ఎన్నికల్లో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. 2012 ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సెంటిమెంట్తో పాటు ఆయన తండ్రి మరణం సెంటిమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయింది. బట్ అదే సమయంలో చూసినట్లయితే 2014 ఎన్నికల్లో ఎలాంటి సెంటిమెంటు లేదు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలి ఉంది. అలాంటి సమయంలో ఒక అనుభవం ఉన్న నేత కావాలని ఆ రోజు ప్రజలు అనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, ఆయన పరిపాలనకైతే నిజంగా మార్కులు పడలేదా? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్కి జనాలు ఫిదా అయ్యారో కానీ, బట్ ఆ తర్వాత అన్నీ కూడా పరిణామాలు మారిపోయాయి అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉండడం, పీకే లాంటి, ప్రశాంత్ కిషోర్ లాంటి టీం వ్యూహాలు కానీ, సో పార్టీ క్షేత్రస్థాయిలో కూడా పూర్తి స్థాయిలో పార్టీ మీద సీనియర్లంతా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కలిసి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ విజయాన్ని చేకూర్చే దిశగా పరిణామాలను తీసుకొచ్చాయి. బట్ అదే సమయంలో మనం చూసినట్లయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగింది. బట్ కోడికత్తి దాడి జరిగిన వెంటనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి హడావిడిగా అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ నేతలు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం మీద, ఏపీ పోలీసుల మీద తనకు నమ్మకం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హడావిడిగా వచ్చి హైదరాబాద్లో న్యూరో హాస్పిటల్లోని, లోటస్ పాండ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన హాస్పిటలే. ఆల్మోస్ట్ అక్కడ ఒక పెద్ద శస్త్రచికిత్స జరిగిన విధంగా ఒక డ్రామా జరిగింది. 3 days జగన్మోహన్ రెడ్డి అక్కడే హాస్పిటలైజ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కానీ, ఆ ఫొటోస్ కానీ అన్నీ బయటికి రావడం జరిగింది. అటు విజయమ్మ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చాలా ప్యానిక్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ ఫ్యామిలీతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలామంది, అటు ఉండవాళ్ళ దగ్గర నుంచి ఇటు చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ రోజున చాలా దిగులు వ్యక్తం చేశారు, చాలా బాధను వ్యక్తం చేస్తూ గర్హిస్తున్నాం అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని ఎక్కడికక్కడ ఒరిజినల్గా ఉన్న నిజాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ లేని గాయం హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఎలా అంత లోతున ఎక్కువైంది అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా ఈ ఇష్యూని ఒక కామెడీ అంశంగా ఆ రోజున టీడీపీ జనంలోకి తీసుకెళ్ళింది. కానీ ఎక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజున ఒక ప్రతిపక్ష నేత, సాక్షాత్తు మాజీ సీఎం అయిన వైఎస్కి కూడా ఆయన కొడుకు అప్పటికి ఒక ఎంపీగా కూడా పనిచేస్తున్నారు ఆయన. సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఆ రోజు చేసిన కామెంట్స్ మాత్రం అవి నిజంగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారాయి. ఎందుకంటే దానిలో కొంచెం టైం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కోలుకొని నిజంగానే బయటకు వచ్చిన తర్వాత రెఫరెండం కోరినా అది బాగుండేది అనిపించింది. కానీ అప్పుడు మాత్రం టీడీపీ చాలా తొందరపడే ప్రయత్నం అయితే చేసింది. హడావిడిగా దీన్ని ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందో అని ఖండించే ప్రయత్నం అయితే చేసింది. బట్ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయాన్ని కూడా దాన్ని టీడీపీ ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. బట్ అంత ఈజీగా మాత్రం జనంలోకి అయితే ఆ ఇష్యూ వెళ్ళలేదు. కేవలం టీడీపీ నేతలు ఆ రోజు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిది కోడికత్తి డ్రామా అని చెప్పేసి. బట్ జగన్మోహన్ రెడ్డి అంటే టీం మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి మీద సాక్షాత్తు దాడి జరిగితే గేలి చేసే విధంగా చంద్రబాబు నాయుడు అంటే టీం మాట్లాడుతున్నారనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళింది. బట్ ఇది నిజంగానే వర్కౌట్ అయింది. లైక్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రమేయం లేదని తర్వాత కాలంలో ప్రూవ్ అయింది. ఆయన ప్రమేయం లేదని అందరికీ టీడీపీ నేతలకు తెలిసినప్పటికీ కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు చేతిలోని ఒక కత్తి పెట్టి ఆయన నరహంతకుడు, నారాసురుడు అన్నట్టుగా కూడా ఆయన చిత్రించి పోర్ట్రైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇంత జరిగిన టీడీపీ నేతలు ఎక్కడ కూడా అధికారంలో ఉండి, అధికార పార్టీలో ఉండి ఎక్కడ ఒక ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం కానీ, ఎక్కడ ఒక నిరసన తెలిపే కార్యక్రమం అయితే చేయలేదు. కేవలం ఆ రోజున వీళ్ళంతా కూడా అటు కోడికత్తి విషయంలో కావచ్చు, ఇటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కావచ్చు, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. ఎక్కడికక్కడ మేము వాస్తవాలను బయటికి చెప్తున్నాం, జనంలోకి వెళ్తుంది అని కూడా ఆ ఇష్యూని ఎక్కడ కూడా అంత జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం ప్రెస్ మీట్ల మీద మాత్రమే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికక్కడ ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ ఎన్నికల కమిషన్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్యూని జనంలోకి
జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది నిజంగానే ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో ఆ సెంటిమెంట్ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాగే వర్కౌట్ అయింది. కానీ వేరే ఈ రోజు వచ్చినట్లయితే ఇదే మరోసారి అదే సీన్ ఈరోజు రిపీట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా రాళ్ల దాడి రూపంలో విజయవాడలో ఆయన మీద జరిగిన రాళ్ల దాడి, అది కూడా ఆఫ్టర్ 6 తర్వాత ఆయన క్యాంపెయిన్లో పాల్గొంటున్న సమయంలో. బట్ ఏదైతే టీడీపీ ఈ రోజున గతంలో వేసిన తప్పడడుగులే ఈ రోజు కూడా వేస్తుందా అంటే కొంతవరకు అవుననే చెప్పాలి. ఎక్కడికక్కడ ఈరోజు కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి జరిగిందో ముందుగానే చాలా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యి ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశాయి. అప్పటికప్పుడు ప్లకార్డులు పట్టుకొని అప్పటికప్పుడు నల్ల బట్టలు ధరించి అప్పటికప్పుడు నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ముందే ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చేసుకున్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్న పోలీసులే. కానీ ఈ రోజున అలాంటి పోలీసుల సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఈ విషయాన్ని టీడీపీ ఎక్కడ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేయటం లేదు. అదేవిధంగా అన్ని లొసుగులు అక్కడ కనిపిస్తున్నాయి. ఒక రాయిని విసిరితే అంత సూటిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి కంటి దగ్గరే ఎలా తగిలిందనే అంశం మీద కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. అదేవిధంగా చూసినట్లయితే వెల్లంపల్లికి ఒక రాయి తగిలిందని వైఎస్ఆర్సీపీ చెప్తోంది, వాళ్ళ పత్రికల్లో ప్రచురిస్తోంది. బట్ అదే చూసినట్లయితే అటు వెల్లంపల్లికి కూడా రాయి తగిలి ఆయన కట్టుకట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ కూడా ఈ రోజున ఆ స్థాయిలో ఇది టీడీపీ ఉంది, ఈ దాడి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని ఒక దాడి జరుగుతున్నప్పుడు, ఒక వికృతమైన దాడి గత ఎన్నికల సమయంలోనే. బట్ టీడీపీ నేతలు మాత్రం ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళంతా బ్లేమ్ చేస్తున్నందుకైనా డిఫర్మేషన్ వేసే ప్రయత్నమో లేకపోతే జనం ముందుకు వచ్చి ఎక్కడైనా ప్రొటెస్ట్ జరిపే ప్రయత్నం చేయలేదు. యాక్చువల్గా ఇందులో కూడా ఒక హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉండి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలంతా రోడ్డు మీదకి వచ్చి జనం ముందు ప్రొటెస్ట్ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా ఎప్పుడు టీడీపీ అటాకింగ్ మోడ్ కంటే డిఫెన్సివ్ మోడ్లోనే వెయిట్ అండ్ స్లో అంటే వెయిట్ అండ్ విన్ పాలసీలో అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, లైక్ చంద్రబాబు నాయుడు పందాలోనే. బట్ ఆ విషయంలో మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ మీడియా కానీ చాలా అగ్రెసివ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అటు నేషనల్ మీడియాకు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. బట్ ఇప్పటికే స్టాలిన్ లాంటి సీఎంలు కూడా, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే దాన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. బట్ అదే స్థాయిలో టీడీపీ తాము మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తున్నామనే తమ మీద దాడి చేస్తున్నారు టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు చేసించిన దాడి అని చెప్పి సజ్జలు లాంటి వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 100 మంది నేతలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే టీడీపీ నుంచి మాట్లాడడానికి ఓ పట్టాభినో లేకపోతే ఇంకొక నేదో ఒక 5-6 మాత్రమే, వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున, ఆనం లాంటి వాళ్ళు. సో అలా ఈ రోజున లోకేష్ లాంటి వాళ్ళు కేవలం ట్వీట్స్ వరకే పరిమితం కావడం జరిగింది. వర్మ లాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చినా ఈరోజు టీడీపీ నుంచి అంత వాయిస్ లేదనే చెప్పుకోవాలి. బట్ టీడీపీ ఎప్పుడైతే కేవలం ఈ ప్రచారానికో పైన ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ఖండం చేయడానికో సరిపోయిందో ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఆ స్థాయిలోనే వైఎస్ఆర్సీపీ దీన్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎలాగైతే టీడీపీ గత ఎన్నికల సమయంలో డిఫెన్స్లో పడిందో, ఒక కోడికత్తి ఇష్యూ కావచ్చు, ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కావచ్చు, సేమ్ అదే సీన్ ఈ రోజున కనిపిస్తోంది. అయితే టీడీపీ క్యాడర్లో కానీ అదేవిధంగా టీడీపీ అభిమానుల్లో కానీ ఈరోజు వస్తున్న ప్రశ్న ఒకటే బయటికి, పార్టీ అధిష్టానం కరెక్ట్ గైడ్ లైన్స్లో ఈ అంశాన్ని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేయాలి. అసలు వాస్తవాల్ని జనం ముందుంచే ప్రయత్నం చేసినట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని మనం జనంలోకి తీసుకెళ్లగలము అనేది ఒక అంశం. అయితే ఎక్కడికక్కడ టీడీపీ తరపున, కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులకు కానీ ఆయా నేతలకు కానీ ఒక డైరెక్షన్ ప్రకారం ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో జనంలోకి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కరెక్ట్ అనే ఒక వాదన వినిపిస్తోంది. మొన్న మనం చూసినట్టయితే వాలంటీర్ల అంశం కూడా ఇదే స్థాయిలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పోర్ట్రైట్ చేసింది. యాక్చువల్గా వాలంటీర్లకి శాలరీస్ విషయంలో నిమ్మగడ్డ లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఈసీ ఆదేశాలు కానీ మనం చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఈసీ ఆదేశాలు అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ చెక్కులు పంపించి కూడా వాలంటీర్ల నుంచి పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లని అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేసింది. ఎంత గొడవ జరుగుతున్నా, కొంతమంది చనిపోతున్నా 4 రోజుల పాటు ఆ ఇష్యూని హోల్డ్లో పెట్టి దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడే, ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే విధంగా సెల్ఫ్ డ్యామేజ్ అయిన తర్వాత అప్పటికప్పుడు అటు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఈసీకి లేఖలు రాయడం ప్రారంభించారు. అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ అంతా చాలా చోట్ల అయిందనే అనుకోవాలి. బట్ అలాంటి చర్చకే మరోసారి ఈరోజు రాళ్ల దాడి ద్వారా తావిస్తుంది టీడీపీ అనే అనుకోవాలి. బట్ ఎక్కడికక్కడ దీన్ని కండెమ్ చేసే ప్రయత్నం కానీ కేవలం సోషల్ మీడియానో, కేవలం మీడియానో, కేవలం ప్రెస్ మీట్లోనో నమ్ముకోకుండా పూర్తి స్థాయిలో జనంలోకి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే అది టీడీపీ నిజంగానే అటాకింగ్ అవుతుంది, నిజంగానే జనాలకు అర్థమైనట్లు కూడా అవుతుంది. సో ఇది ఈరోజు
ఈరోజు టీడీపీకి సంబంధించి రాళ్లదాడి విషయంలో అటు వైసీపీకి సంబంధించి జరుగుతున్న చర్చ అనుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే అంత ఈజీగా ఈసారి కూడా పదే పదే ఏదైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఆవు పులి కథ తరహాలో పదే పదే ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుదని మనం అనుకోవాలి. చూడాలి మరి ఈ విషయంలో టీడీపీ ఇంకా ఓవర్ రియాక్ట్గా ఎలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఎలా అటాకింగ్గా వెళ్తుంది, మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, టీడీపీ నిజంగానే అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందా అన్న అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇది ఎన్నికల టైం కాబట్టి చాలా సీరియస్గా ఈ అంశం డిస్కషన్కి వస్తుందని మనం చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.